రామప్రసాద్ నీ మధ్య బొత్తిగా అమ్మాయి ఎవరు అబ్బాయిలు తెలియట్లేదా నీకు? రామప్రసాద్ మన ఫ్రెండ్స్. ఏంటి ఏమైందా నీకు? ఏంట్రా ఎలా మారిపోయారు అందరూ? నువ్వు ఫోన్ చేసి ఏదో మాట్లాడన్నావు. సరే అర్జెంట్ కూర్చోండి చెప్పాలి. చెయ్యంట్రా ఫ్రెండ్స్ రా మనం ఇలా దొరక మాట్లాడు. ఇది మ్యాటర్ చెప్పమని చెప్పు. పక్క హాస్టల్లో ఒక అమ్మాయి నన్ను రోజు రాయితో కొడుతుంటా. నీలాంటి వాళ్ళు చెప్పుతో కొట్టాలి, రాళ్ళతో కాదు. సేమ్ ఫీలింగ్. నమ్మట్లేదు కదా? ఇప్పుడే ఉండు, ఆ అమ్మాయి కప్పు ఇదే టైంకి రాయేస్తుంది. చూడు ఏం రాసింది చూడు. సుధీర్ ఐ లవ్ యూ. ఈ అమ్మాయి కూడా మంచి కామెడీ టైమింగ్ ఉందిరా. అమ్మాయితో మాట్లాడి వస్తాను, ఓకేనా? నువ్వు మాట్లాడతావా? అరే ప్లీజ్ నా గురించి కొంచెం మంచి చెప్పరా. సుధీర్ నీ ఫ్రెండ్ రా నేను. ఓకే ఓకే ఓకేనా? నువ్వు కూర్చో, నేను మాట్లాడి వస్తాను. హాయ్, ఎక్స్క్యూజ్ మీ. ఇప్పుడు రాయిసింది మీరేనా? సుధీర్ ఉన్నాడా? ఉన్నాడు. ఒకసారి సుధీర్ ని రమ్మని చెప్పు. సుధీర్ మంచోడు కాదు. ఆడు కళ్ళు బాగో, ఆడు దిగ్గు అబ్బాయిలు పిచ్చాడు. ఆడు మంచోడు కాదు. నేను మంచోండి. అది కాదు, ప్లీజ్ నాకు సుధీర్ కావాలి. సుధీర్ నేను ఉన్నా కదా, సుధీర్ సుధీర్ అంటే నువ్వెందుకురా నాకు? ఇంకొకటి నువ్వెందుకురా నాకు? నాకు సుధీర్ కావాలని చెప్తుంటే ఏంట్రా ఏమైంది? ఏంట్రా అమ్మాయి తిడుతుంది నిన్ను? అంత తిట్టడేంట్రా? నేను చాలా హట్ అయ్యా. మరి నువ్వేంటి ఏదో ప్లీజ్ ప్లీజ్ అంటున్నావు? అదే నేను తిట్టొద్దు అంటున్నాను, ప్లీజ్ ప్లీజ్ అని. నీ ఫ్రెండ్ పెద్ద ఎదవా, నువ్వు పోరం పోకని అంటున్నాడు, నన్ను గెలుకుతున్నాడు. సూపర్ టైమింగ్. ఏం చేశారు ఇప్పుడు అక్కడ? అమ్మాయి బాగుంది కదా అని చెప్పేసి. సిగ్గు లేదురా ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కొట్టడానికి? అసలు మనిషినా ఎలా కొక్కుతారు నా గర్ల్ ఫ్రెండ్ ని? నోర్వి, 10th లో గర్ల్ ఫ్రెండ్ నువ్వే గోగో, ఇంటర్ లో గర్ల్ ఫ్రెండ్ నువ్వే గోగో, డిగ్రీలో నువ్వే గోగో. ఎంతమంది గోగడం లేదు కానీ ఒకటి గోగుతూ వచ్చేసింది నీకు. నీకంటే పెళ్లి అయిపోయింది, నాకు అవ్వలేదు కాబట్టి ఏదో గోకుతావు. అవ్వలేదు గోగడం గోగడం ఎప్పుడైనా. అమ్మాయి సెట్ చేస్తాను చెప్పండి. నువ్వు పక్కన నీళ్ళు మాట్లాడతాను. హాయ్ సుధీర్, బాగున్నావా? ఎప్పటి నుంచి వెయిట్ చేస్తుంది తెలుసా నీకోసం. ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. బయటికి వెళ్దామా? అమ్మో ఎప్పుడా? మా వార్డ్ నెంబర్ అసలే మంచిది కాదు. మరి ఎలాగ ఎప్పుడు కలవాలి? నైట్ 12 గంటలకు మా వార్డ్ నెంబర్ పడుకున్నప్పుడు అప్పుడు వస్తాను, సరేనా? ఓకే ఓకే సరే ఓకే బాయ్. వాటర్ వస్తుంది. ఏమైందా? ఆ అమ్మాయి నైట్ కలుస్తాంద్రా. నువ్వు కలిసేది 12 గంటలు కదా నైట్ టైం అమ్మాయిల్ని. ఎందుకు ఇలా నా పరుగు చేస్తున్నావు? అలా వాటర్ వస్తుంది అనుకుంటా. நான் தான் ஹாஸ்டலுக்கு வார்டன் தான் இருக்கும். నా పేరు నాయకి. నిన్న నా హాస్టల్లో మగ వాసన వచ్చినా మగ గాలి వచ్చినా సంపి పూడ్చి పెడతాను. ఈ మధ్య తెలిసినది మా కుట్టిలు కొంతమంది పక్కింటి కుట్టిలకి కాళ్ళు తింటున్నారని. నాకు తెలియమా మిమ్మల్ని కుట్టి పూడ్చిదా మామూలుగా ఉండదు, అర్థమైనదా? అలా కొట్టారేంటి మేడం? ఇది మగదమ్మ కొడతా ఉంది నీకు. అదెలా తెలుసు? నుంచొని టాయిలెట్ పోస్తా ఉండదు కాదు. రాదా రాదా రాదా, నువ్వు నాతో రాకపోతే నేను విషం దాకా చచ్చిపోతా. ఇటు ఏమైనా ఇది డూప్లికేట్ ఒరిజినల్ పుండే. లేడీస్ హాస్టల్ నీ అన్నాడు పని చదువుపరచండి. మనం ఎలాగైనా సరే ఆ హాస్టల్ 12 గంటలకు కలవాలంటే దాని బ్యాక్ డోర్ ఫ్రంట్ డోర్ దానికి ఎటు నుంచి దారిలో ఏంటనే తెలుసుకోవాలరా. ఓ పని చేద్దాం, ఈసారి విషయం మనం పట్టుకెళ్దాం. మళ్ళీ టేస్ట్ చూస్తా కదా, తాగి చచ్చిపోతుంది. అది ఒక నిజం తెలిస్తే మనకు తాగిచ్చేస్తే చచ్చిపోతాం దరిద్రుడా. అది వద్దులే, పిచ్చి పిచ్చి ఐడియా లేకుండా ఎలా తెలుసుకోవాలి చెప్పు. ఓ పని చేయి, నువ్వు నా చెల్లి నేను అన్నయ్యని వెళ్ళి వాటర్ దగ్గర వెళ్ళి కలుద్దాం. దా. వెళ్తావా? సారీ తెచ్చుకో. అరే డౌట్ రాదుగా? నాకే డౌట్ రాలేదు. ఎవరు నువ్వు? సరే పద. నమస్తే మేడం. పోరా పడా పడా పడా. என்னடா நீ மக புருஷங்க வேலைக்கு போடுங்க வேலைக்கு போடுங்க. నా చెల్లి మీ హాస్టల్లో జాయిన్ చేద్దాం వచ్చానండి. పేరు என்ன? చంద్రకళ. என்ன பண்ணீங்க? ఏం చేస్తా ఉంటది? నైట్ టైమా డే టైమా? నైట్ టైం లేసి వస్తుంది. నైట్ టైం పడుకుంటే డే టైం కాలేజ్కి వెళ్తుందండి. అంతే కదా? విషయం ఏం చదువుతా ఉంటది? బీటెక్ చదివిందండి, హాస్టల్లో జాయిన్ చేద్దామని. నువ్వే తప్పించి మాట్లాడతా 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 என்ன మిమిక్రీ ఆర్టిస్ట్ రాత్రి ఐపీఎల్ మ్యాచ్ చూసి గట్టిగా వచ్చింది, వాయిస్ పోయింది. నేను వెళ్ళి హాస్టల్ చూసుకో. సరే నీ పోమా అన్నాడు. మేడం మాట్లాడుతున్నా మగ పురుషునా? ఈ మగ అంటే ఎందుకంటే హేట్ మగ. அதுக்கப்புறம் నాకు పెళ్ళి అయిన తర్వాత నా మగుడిని కూడా వదిలేసాను. ఒకసారి మేము కూడా హాస్టల్ చూడొచ్చు లోపలికి వెళ్ళి. చెల్లి వచ్చి అమ్మ వెళ్ళిపోదాం. హాస్టల్ బాగుందండి. அப்படியே వెళ్ళిపో. ఓకే அப்படியே నీ సెల్
నా చెల్లి జీన్ ప్యాంట్ వేస్తుంది, టీ షర్ట్ టీ షర్ట్ వేస్తుంది, ஷூ இருக்கு షూ వేస్తుంది. அப்படியே கம்மி தான் இருக்கும் செல்லி தான் இருக்குல்ல இங்க வாடா நீ வாடா இங்க நீ வாடா ఆగండి. నా చెల్లి ఎదురా இதுதான் ரொம்பதான் ஆஸ்கார் அவார்டு வின்னிங்க என்ன பண்ணுங்கடா நீ ஆக்டிங் చెల్లి இங்க வாடா என்ன பண்ணிடுற తొడబాసి పెట్టాలి కొట్టదు இந்த லேடிஸ் ஹாஸ்டல்ல என்னடா பண்ண நீ அப்படியே பாவலே படுத்துங்க అందరూ పడుకున్నారు, ఇల్లు మ్యాట్ తెలుసుకొచ్చేద్దాం పద. నాకు తెలిస్తే తెలిస్తే ఉంది, నాకు రన్నింగ్ వచ్చు. நீ எங்க பண்ணீங்க எங்க பண்ணீங்க எங்க பண்ணீங்கடா நீ ఎంతలో లేచిద్దా? అరే నేను హ్యాపీగా మాట్లాడేస్తాను. త్వరగా మాడొచ్చే, ఓకేనా? రెండు మాట్లాడడానికి వెళ్తున్నా. ఏంటి ఇక్కడ? నేను చూద్దాం అనిపించి వచ్చాను. என்ன பண்ணீங்க పడుకో, నిద్రలో అలవాటే కదా. అలాగా నిద్రలో లేచిదే అలవాటు, నడిచేది అలవాటు இல்ல. నాకు నడిచే అలవాటు ఉంది నిద్రలో. எங்க போயிடுறீங்க என்ன பண்ணீங்கடா நீ யாரு లేడీస్ హాస్టల్కి వచ్చారా? யாரு நீ தொங்கடா தொங்க தொங்க தொங்கடா இருக்கு தொங்க నన్ను దొంగ దొంగ దుప్పట్లో దేవుడా ఏంటి? பாவே என்ன நீங்க ஷூ தொடுக்கணும் அலவாட்டுனா అవును మేడం. லேடிஸ் ஹாஸ்டல்ல ஷூஸ் நாட் அலவாடுனா தெரியுமா தெரியுமா ఇద ఎక్స్ప్రెషన్ దా కంట్రోల్ లేనప్పుడు ఎందుకు కూడా లేడీస్ హాస్టల్ కి వరం కిడ్నాప్. షూర్? ఎస్ పక్కా? ఎస్. నువ్వు చేసుకో. ఏంట్రా ఇప్పుడు కలిసి ఇప్పుడు వెళ్ళిపోతానంటావు? నా లవర్ కిడ్నాప్ చేసావు అనుకో, హ్యాపీ తీసుకొచ్చి పెళ్లి చేసుకోవచ్చు దాన్ని. షూర్? 100%. పక్కా? పక్కా. పద. నువ్వు బయటే ఉండు, దాన్ని నేను చెప్పేసి క్లియర్ కిడ్నాప్ చేశాను, పెళ్లి చేసుకుందాం అని మొత్తం చెప్పేసి వచ్చేస్తాను. త్వరగా వచ్చిరా. అరే సిస్టర్ ఎంతో మాట్లాడదంట. என்னடா நீ అక్క రాఖీ కట్టించుకుందాం తెచ్చాం మిమ్మల్ని. யாரு அக்கா யாரு அக்கா நான் தான் வயசு 23 நீ தான் வயசு 31 எங்கடா அக்கா ఏ బాబు సూపర్ రా, మొత్తానికి జబర్దస్త్ లో మనకంటూ కొంత పేరు వచ్చింది. మొత్తానికి మన టాలెంట్ ని మన గురువులు ఇచ్చారా? ఎక్కడ సీనియర్స్ ఎక్కడ అరే బాబు లైన్ ఏం రాసేవాళ్ళ? మీకు ఒక వైఫ్ ఉంటది, మీకు ఒక వైఫ్ ఉంటదనా? వాళ్ళిద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళు పడదు, ఇద్దరు ఏంట్రా లైన్ రాయడు? నేను లైన్ చెప్తాను. చెప్పను. అరే ఫస్ట్ రాంప్రసాద్ వస్తాడు రా, ఆడి నేను ఫ్రెండ్స్. ఓకే. మీ ఇద్దరు అంటే ఫుల్ కామెడీ చేస్తాడు రా. కామెడీయా? చేసేది చెప్పండి రా బాబు. నీకు ఏదో ఫోన్ వస్తుంది చూడు. హలో ఏంటి? నేను రాసిన 3 సినిమాలో పెద్ద హిట్ అయ్యా. త్రివిక్రమ్ గారు, పూరి గారు నన్ను అడుగుతున్నారా? హలో ఏంటి 16 వచ్చాయి మనకి? ఓకే ఓకే రెడీ. ఏంటన్నా కాలింగ్ సహస్రాను గాలిలోడు రెండు ఒకదాని కూడా పోటీ పడి కొట్టుకుంటున్నాయంట్రా. ఏ ఊకో, నా టేస్ట్ రే బాగోలేదు నువ్వు. ఇంత ముందులో మేము జబర్దస్త్ ఆర్టిస్టులం కాదు, సినిమాకి రైటర్ ని, సినిమాకి హీరో. అర్థమైందా? మన ఇక్కడ ఉంటుంటే మనకు బాగా చిన్న చూపు చూస్తున్నారా. ఏం చేద్దాం? ఇండస్ట్రీకి వెళ్ళి మనం వెళ్తే గానీ మన తెలియదు. అర్థమైందా? మనం పోదాందా? అంతేరా క్లియర్.
మొక్కజొన్నలే రావాలి, మొక్కజొన్నలే. ఆ నిమ్మకాయ చూడ సుగంధి చూడ. ఏంటోరా ఎన్ని స్కిట్లు కొట్టావు, ఆఖరికి సోడాలు కొట్టుకోవాల్సి వస్తుంది. అరే ఇప్పటికి మన ఇండస్ట్రీ వదిలి 2 సంవత్సరాలు అయిందిరా. మనతో పాటు ఉన్న జూనియర్స్ అందరూ సీనియర్స్ అయిపోయారు. అరే ఇమ్మో, నీ రాజస్థాన్ రాయల్ ఎక్కడుంది? అది రాజస్థాన్ రోల్స్ రాయల్ రా. అరే రా ఒక్క గంటలు ఒక అంకి ఎంత? హౌ మచ్? 1 2 25 50 అంటే మనకు వద్దులే కానీ సోడా కాదుందా? సోడా కొట్టమ్మా, లెమన్ సోడా. బాగా కొడతావు అనుకుంటా ఈ మధ్య. మీరు ఎక్కడో చూసినట్టు నన్ను ఎక్కడ చూసుంటారు సార్? నువ్వు సుధీ? సుధీర్ కాదు సార్. నాకు ఎందుకు వీళ్ళిద్దరు చూస్తుంటే డౌట్ వస్తుందిరా బాబు. ఎవరా? సుధీర్ అన్న రామప్రసాద్ అన్న వాళ్ళకి ఈ పని ఎలా వచ్చురా అసలు? బాబు సార్ ఏం కావాలి సార్? మొక్కజొన్న బొగ్గుల ఈ నోటితో రామప్రసాద్ గారికి ఉందిరా. నీ కాడ నేను పని చేసి నాటకాలు. వాళ్ళు మనం ఉన్నామని బయటపడట్లేదు, వాళ్ళు బయటపడేలా చేద్దామా? అరే సుధీర్ అన్నది కొత్త వీడియో వచ్చిందిరా, రండి. ఇప్పుడేం చేయట్లేదు కానీ నేను ఎలా వచ్చింది? అన్నయ్య చేతనాడో చేయట్లేదు నీకెలా తెలుసు? అంటే అన్న మామూలుగా రెస్ట్ లో ఉంటాడు ఎక్కువ. అన్న వీడియోలు ఏమన్నా రావు అలాగా. ఏం చేస్తున్నావు? సారీ బొగ్గలు ఉన్నాను సార్. బొగ్గుకి మనిషికి తేడా తెలియదా? స్టార్ రామప్రసాద్. వీళ్ళు బయటపడాలంటే లాస్ట్ అండ్ ఫైనల్ గా వీళ్ళ వీక్నెస్ ఆడుకుందాం. ఓకేనా? ఒక్కసారి మ్యూజిక్ పెట్టండి. ఈడోకే అసలోడు దొరకాలరా. సాంగ్ పెట్టండి, సాంగ్ పెట్టండి. అన్నా త్రివిక్రమ్ గారు పిలిచారు, పూరి జగన్నాథ్ గారు పిలిచారు, 16 సినిమాలు ఒకేసారి. ఏమైందన్నా? సెట్ అవ్వలేదు. ప్రస్తుతానికి మా బిజినెస్ బాగున్నాయి, మీ ఇద్దరు కూడా చేసుకోండి అని చెప్పి ఇండస్ట్రీలో ఎవరు చెప్పొద్దే. చెప్పవలే గానీ కాకపోతే ఏంటంటే ఈ మధ్య కొంచెం కాంపిటీషన్ ఎక్కువైపోతుంది అన్న. కాళ్ళు పట్టుకుంటారా? సుధీర్కి బాగా అలవాటు ఉన్నట్టుంది. ఇవాళ దొరికిపోయావా? రాజస్థాన్ రాజు తీసుకోండి రా. ఓకే మనం ఇక్కడ లాభం లేదురా, హాలీవుడ్ వెళ్ళిపోదాం.